కొడుకు రమేష్, కోడలు అనూస, కూతురు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాం. అదే జరిగింది సార్. పిల్లోళ్ళు ఇద్దరు. నా కొడుకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు అయ్యా, ఒక అబ్బాయి, ముగ్గురు కూతుళ్ళు. బెంగళూరులోనే సార్. కంపెనీలో సేల్స్ మ్యాన్, కంపెనీలో ఉన్నారు. ఊరక జీతానికి కోడలు ఇద్దరు. కొడుకు ఒక్కడే చేస్తాడు. కూతురు కోడలు మాత్రం ఇంట్లో ఉంటుంది. తెలిసింది సార్. తెలిసే కదా అడిగేది. 3 గంటలకు తెలిసింది సార్. తెల్లారుజామున 3 గంటలకు తెలిసింది. ముగ్గురు ఆడపిల్లలు సార్. ఇది సార్. ఆ డోర్లో ఇలా కాలిపోయి ఉంటారమ్మా. ఆ డోర్లో పిల్లోళ్ళ నా మనవరాలు జడేస్తుంటే మా చేసి చుట్టూ వచ్చింది అనుకొని ఎత్తేరేసుకున్నదమ్మ. నా మనవరాలు బంగారు కొండ. నా మనవరు ఎట్టపోయింది తల్లి. మాది ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలంలో గోలవారిపల్లి గ్రామంలో ఒక చెప్పరాని విషాదం జరిగింది. ఈరోజు గోలవారిపల్లిలో గోళ్ళ మాలకొండయ్య కుమారుడు హైదరాబాదు టూర్ వెళ్ళి, బెంగళూరు నుంచి హైదరాబాద్ టూర్ వెళ్ళి వస్తుండగా కర్నూలు దగ్గర బస్సు దగ్ధమైంది యాక్సిడెంట్లో. ఆ దగ్ధంలో గోళ్ళ మాలకొండయ్య కుమారుడు రమేష్, వాళ్ళ కోడలు, మనవరాలు నలుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఇందువల్ల మా గ్రామస్తులందరూ, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి స్పందన చెప్తున్నారు. వీళ్ళందరికీ మా గ్రామస్తులందరూ అండగా ఉండి చాలా బాధాకరంగా ఉంది. మా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ గోలవారిపల్లిలో జరగడం కూడా ఇదే ఫస్ట్ సారిగా మేము చింతిస్తున్నాము. అందరము అండదండలుగా ఉండి ఆ కుటుంబాన్ని సహకరించాలని కోరుతున్నాము. ఇంజమూరు మండలం గోళ్ళవారిపల్లె అబ్బాయి బెంగళూరులో హిందుస్థాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి హైదరాబాదు పిల్లల్ని తీసుకొని టూరు వెళ్ళాడు. వస్తా ప్రైవేటు ట్రావెల్స్లో వస్తూ ఉన్నారు. దానికి అగ్ని అందుకొని ఘోర ప్రమాదంలో కాలిపోయి చనిపోయాడు. అది ఇప్పుడు ప్రజలందరూ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారు అందరూ స్పందించి వాళ్లకు తగిన సహాయం అందించాలని కోరుకుంటున్నాను.